శిల్ప మనతో ఉన్నారు డివోషనల్ కోచ్ శారద గారు. నమస్తే మేడం. నమస్తే. వెల్లుల్లిపాయతో ఎన్నో ప్రమాదాలు నివారించవచ్చు అంటున్నారు, అది నిజమేనా? వెల్లుల్లితో మంచి రెమెడీస్ అలానే హెల్త్ టిప్స్ చెప్పండి. నీకు ఇప్పుడు హెల్త్ టిప్ కావాలంటావా, వెల్లుల్లిపాయతో లేకపోతే మంచి రెమెడీ చెప్పమంటావా? రెమెడీస్ చెప్పండి. వెరీ గుడ్. చాలా మంది దూర ప్రాంతాలు వెళ్తూ ఉంటారు కదా, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, సడన్గా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ ప్రమాదాలని ఎలా నివారించవచ్చు అనేది నేను ఒకటి చెప్తాను. ఓకే. నవేడేస్ అందరం అనుకుంటాము మనుషులన్నాక ధనం, ధాన్యం, కీర్తి ప్రతిష్టలు, ఆయు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో తూగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, అవునా కాదా? అవును. కానీ నేను వాటన్నింటికంటే ముఖ్యంగా కోరుకునేది ఏంటో తెలుసా? ఆరోగ్యంగా ఉండాలి. ఇది ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి. మనం ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాము అనుకోండి, మనకు అవన్నీ వస్తాయి. మనం ఎంత సంపాదించినా, ఇప్పుడు 1 కోటి రూపాయలు మన దగ్గర ఉంది అనుకున్నా, ఒక ఆరోగ్యం బాగాలేదనుకో, అది తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టామనుకో, 10 రోజులకి 1 కోటి రూపాయలు బిల్ అయిపోతుంది. ఎవ్వరికి దయ, జాలి అనేటివి ఏమీ ఉండవు. పేషెంట్ వచ్చాడా, డబ్బు లాక్కున్నామా అన్నంత వరకే మనకు కార్పొరేట్ హాస్పిటల్స్ పనిచేస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో మనము ఎన్నో ప్రమాదాలు చూస్తున్నాం, ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం. బయటికి వెళ్ళిన వ్యక్తి లోపలికి వచ్చేంత వరకు వస్తారా రారా అనే అంత భయంకరమైనటువంటి ట్రాఫిక్ ఏర్పడింది. యాక్సిడెంట్స్ పెరిగిపోయాయి. మన వరకు రాకూడదు ఆ యాక్సిడెంట్స్. మనం వెళ్తున్నాము, దగ్గర దాకా వచ్చి కొంతమంది కాపాడబడతారు, కొంతమంది చనిపోతూ ఉంటారు. ఈ విషయం చెప్పాలంటే మనకు ఒకసారి భూపాల్ దుర్ఘటన జరిగింది. ఆ భూపాల్ దుర్ఘటనలో అన్ని ఇండ్లు ధ్వంసం అయిపోయాయంట, ఒక ఇల్లు మాత్రమే చాలా హ్యాపీగా ఉందంట. ఎందుకో తెలుసా? ఆయన ప్రతిరోజు ఎవ్వరి విషయాలకి వెళ్ళరు, ఎవ్వరి జోలికి వెళ్ళరు, ఎవ్వరి కథలకు వెళ్ళరు. ప్రతిరోజు ఉదయం లేయంగానే భగవంతుడిని స్మరిస్తూ, భగవంతుని దగ్గర ప్రతిరోజు దీపం పెట్టుకుంటూ, ఆయన ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకునేవాడంట. ఆరోగ్యానికి సంబంధించిన సూర్యుని దండం పెట్టుకొని ఆయన బియ్యాన్ని హోమంలో వేసేవాడంట ఆరోగ్యం కోసం. అంటే ఆ బియ్యం ద్వారా వచ్చే వాసనతోటి ఆయనకి హెల్త్ అనేది క్యూర్ అయ్యేది. అది చలి ప్రాంతం కావడంతో వేడి కోసం ఆ హోమం పెట్టుకునేవాడు. అందులో బియ్యం వేసి నమస్కారం చేసుకుంటూ, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటూ, ఆయన బియ్యం వేసుకుంటూ, భూపాల్లో ఒక కుటుంబం ఉండేదంట. అన్ని భూపాల్ దుర్ఘటన మనం అన్ని డెక్కన్ క్రానికల్ పేపర్లు ఏ ఉన్నాయో అన్ని పేపర్లు మారి మోగిపోయాయి. భూపాల్ దుర్ఘటన, అంత పెద్ద భూపాల్ దుర్ఘటన నుంచి ఒక్క కుటుంబం కాపాడబడింది అంటే ఎంత మెరాకిల్ అని చెప్పచ్చు కదా మనము. అంటే అంత ఆరోగ్యకరంగా ఉండాలి మనము. మనిషి అంటే ప్రమాదాలు జరగకూడదు అంటే అక్కడ దాకా వచ్చింది, ఆ ఇంటి దాకా ఎందుకు ప్రొటెక్ట్ చేసింది? ఆ దీపము, ఆ దీపం వెలుగు అక్కడ ఎలా ఉన్నారు వాళ్ళు అనేది, అంత దుర్ఘటన జరిగిపోయాక ఇంకా సర్వం చనిపోయారు, ఇంకెవ్వరు లేరు ఈ భూపాల్ దుర్ఘటనలో అని అందరూ ఊరికే అయిపోయారు. ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు రాకపోయినా, భోజనం లేకపోయినా ఆయన ఆ దీపం పెట్టడం మాత్రం మర్చిపోకపోతే, ఆ దీపం వెలుగుని చూసి అతన్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఇంట్లో ఏదో దీపం వెలుగుతుంది అంటే ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నారు అనే ఒక ఐడెంటిటీ వచ్చింది. ఆ ఐడెంటిటీని చూసి ఇంత ప్రమాదం జరిగింది కదా, మీ ఇంట్లోనే ఎందుకు ఈ ప్రమాదం జరగలేదని అతనికి క్వశ్చన్ వేసినప్పుడు, వాళ్ళు ప్రత్యక్షంగా ఆ సంఘటన చూసి నిజంగా దీపానికి, పూజకు ఇంత పవర్ ఉందా, నిజమేనా ఇది అని వాళ్ళు మెరాకిల్స్ చూసారన్నమాట. అంటే ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని మనకి ఇన్సెక్యూర్ ఉన్నా, మనం ప్రతిరోజు ట్రావెలింగ్ లో వెళ్తూ ఉంటాం. కొంతమంది ఉద్యోగాలకైతే కిలోమీటర్లు వెళ్తూ ఉంటారు, లేకపోతే దూర ప్రాంతాలకి మనమే వెళ్తుంటాం. ఉన్నట్టుండి కార్లు బోల్తా పడడం, ఉన్నట్టుండి కార్లు నదిలో కొట్టుకొని పోవడం, లేకపోతే యాక్సిడెంట్లు జరగడం, ఇలాంటివి ఎన్నో కేసులు చూస్తున్నాం కదా. అలాంటి ఏవైనా మృత్యు భయం మన దగ్గరికి రాకోకుండా ఉండాలంటే, మనం ముందు వరకు జరిగిన ప్రమాదం మన వరకు రాకోకుండా ఉండాలంటే, వెల్లుల్లిపాయ మాత్రం మనకు ఒక మంచిగా, ఎంత భగవంతునితో స్వరూపంగా మనం భావించి ఒక వెల్లుల్లిపాయని మనం కనుక
మనం ట్రావెల్ చేసే ఒక కారు కానివ్వండి, బండి కానివ్వండి, మీరు అంతకు నడుచుకొని వెళ్తున్నారంటే మీ వ్యాలెట్లో కానీ మీ జోబులో కానీ ఒక వెల్లుల్లిపాయల్ని మీరు కంపల్సరీగా ఎప్పుడు ప్రతిరోజు మీ బ్యాగ్లో ఒకటి వేసుకున్నారనుకో, మన దాకా ఆ ప్రమాదం రాదు. ఏదైనా సడన్ గా మనం అనుకుంటామా ఈరోజు ప్రమాదం జరుగుతుంది, ఈరోజు యాక్సిడెంట్ జరుగుతుంది అని మనం ఏ రోజు అనుకోం కదా. కాబట్టి ఒక్కొక్కసారి జరిగిపోతుంది కదా. అలా జరగకుండా ప్రమాదం ఉండాలి మనకి అనుకో, ఖచ్చితంగా వెల్లుల్లిపాయని ఒక రెబ్బని ఒక మొత్తం వెల్లుల్లిపాయని తీసుకొని మన వ్యాలెట్ లో పెట్టుకొని మనం వెళ్తున్నామంటే మన దగ్గర దాకా ప్రమాదం చేరుకోకుండా మనల్ని ఈ వెల్లుల్లిపాయ అనేది 100% ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది బిలీవ్నెస్ తో చెయ్యాలి. ఇదంతా ట్రాస్ అని వదిలేశారంటే అది మీ ఇష్టం. ఇది 100% జరుగుతుంది. నేను ఎప్పటి నుంచో ఇప్పుడు ఈ విషయం చెప్పడానికి కూడా నా బ్యాగ్ లో నుంచి తీసిన వెల్లుల్లిపాయే ఇది. ఎప్పుడు నేను అందరి మేలు కోరుకుంటుంటాను, అందరికీ చెప్తాను ఈ వెల్లుల్లిపాయ ఎవరైనా సరే బ్యాగ్ లో వేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎవరి ప్రాణమైనా ప్రాణమే కదా, ఎవరి బిడ్డలైనా మన బిడ్డలే కదా, ఎవరి తల్లిదండ్రులైనా మన తల్లిదండ్రులే కదా. మనం ఒక్కరమే బతికితే బతుకు కాదు కదా, 10 మంది బతకాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకోవాలి. నాకు ఎవరు తెలిసినా కూడా ఈ వెల్లుల్లిపాయ ఈ వీడియో ద్వారా ఎన్నో కుటుంబాలు చూస్తూ ఉంటాయి కదా. ఇప్పటి నుంచి మీరు బయటకు వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక వెల్లుల్లిపాయని మీ బ్యాగ్ లో వేసుకొని చూడండి. మీరు ఆ తర్వాత మెరాకిల్స్ చూస్తారు. నిజమే మేడం చెప్పింది కరెక్ట్. ఎప్పుడో ఒకసారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన దాకా రాకోకుండా మనల్ని అయితే ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది. లాంగ్ జర్నీకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ, రోజు ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ, ఇంటి నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక వెల్లుల్లిపాయని బ్యాగ్ లో క్యారీ చేశారు అనుకోండి, బ్యాగ్ కానీ వ్యాలెట్ కానీ ఏదైనా కానీ ఒక వెల్లుల్లిపాయని క్యారీ చేశారనుకోండి, మీకు ప్రమాదాలని ఖచ్చితంగా వెల్లుల్లిపాయ అనేది నివారిస్తుంది. దీంట్లో ఎనర్జీ లెవెల్స్ అలా ఉంటాయి. విశ్వాన్ని నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ తో మీరు నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా మీకు 100% అనేది బెనిఫిట్స్ ఉంటాయి. వెల్లుల్లి ద్వారా హెల్త్ టిప్స్ ఏమైనా చెప్తారా మ్యామ్? వెల్లుల్లిపాయ మనకి చెప్తున్నాం కదా, ఇప్పుడు ఒక మన క్యాన్సర్ ఉందనుకోండి, మన బాడీలో ఒక టెంపరేచర్ ఉంటుంది, హ్యూమన్ బాడీకి ఒక టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ కంటే మించి టెంపరేచర్ మనం ఇచ్చాము అనుకోండి, ఈ క్యాన్సర్ గడ్డల్ని కూడా కరిగిచ్చేస్తుంది అంటే వెల్లుల్లిపాయ చాలా వరకు. ఇప్పుడు హెడేక్ వచ్చింది, మనకు బాగా తలపోటుగా ఉంటుంది, జండు బామ్ ఒక్కొక్కసారి ఉంటుంది మన దగ్గర, ఒక్కొక్కసారి అవైలబిలిటీగా ఉండదు. అలాంటప్పుడు ఈ వెల్లుల్లిపాయని కొంచెం మెత్తగా నూరి దాన్ని మనం తలకు రాసుకున్నా కూడా ఆ వాసనకి వెల్లుల్లిపాయ వెళ్ళిపోతుంది. దీని హెల్త్ బెనిఫిట్స్ అన్ని కాదు. మనం ప్రతిరోజు ఏదో ఒక పొడి రైస్ లో పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటాం కదా. ఈ వెల్లుల్లిపాయలో కొంచెం ఉప్పు కారం వేసుకొని జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయ పౌడర్ చేసుకొని మనం తిన్నాము అనుకో, మనం ఫ్యాట్ బర్నింగ్ గా కూడా పనిచేస్తుంది. ఒబేసిటీతో చాలా మంది నవేడేస్ బాధపడుతున్నారు. ఆ ఒబేసిటీ ప్రాబ్లం తగ్గాలి అంటే ఈ వెల్లుల్లిపాయల్ని ఒక 1/2 కిలో అంత వలిచేసి 1/2 కిలో హనీలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. స్టోర్ చేసుకొని పెట్టుకొని ప్రతిరోజు పరగడుపున ఒక స్పూన్ హనీలో ఒక వెల్లుల్లిపాయ వచ్చేలాగా పచ్చిదే నమిలి తినేయడం వల్ల మనకి ఒబేసిటీ ప్రాబ్లమ్స్ కూడా 99.9% ప్రతిరోజు ఇది చేస్తూ ఉంటే ఒబేసిటీ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతూ ఉంటుంది. చూశారు కదండి, వెళ్ళు చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అలా మనకి ఎన్నో మంచి రెమెడీస్ టిప్స్ చెప్పారు మన శారదా గారు. ధన్యవాదాలు మేడం. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.